అలా నరసింహస్వామి వారు అయితే ఊపిరి పీలుస్తూ ఉంటారు. కానీ పైన ఉన్న జ్యోతి అయితే మనకి మినుకు మినుకుమంటూ కదులుతూ ఉంటుంది. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని వాడపల్లి అనే ప్లేస్లో ఉన్నాం. ఈ వాడపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. అయితే ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారు ఊపిరి పీల్చుకుంటూ ఉంటారంట. అలాగే మనకి నరసింహస్వామి వారు శ్వాస తీసుకున్నది కూడా మనకైతే క్లియర్గా తెలుస్తుంది మనకి లోపలికి వెళ్ళి చూస్తే. లేట్ చేయకుండా మనమైతే టెంపుల్లోకి వెళ్ళి నరసింహస్వామి వారిని అయితే దర్శించుకుందాం. అండ్ ఈ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర మనకైతే మూసీ అండ్ అలాగే కృష్ణానది సంగమ ప్రదేశం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మూసీ నది వచ్చి ఇక్కడైతే కృష్ణానదిలో అయితే కలుస్తుంది. అండ్ అక్కడే ఇక్కడైతే మనకు ఒక శివాలయం కూడా ఉంటుంది ఈ మూసీ నది అండ్ కృష్ణానది సంగమ ప్రదేశంలో. ఇక మనం ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇదే వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇక లేట్ చేయకుండా మనమైతే గుడి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం మొత్తం. సో చూస్తున్నారు కదా, ఈ ఆలయం గురించి అయితే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇదంతా పురాతన కాలపు ఆలయాలు ఇవన్నీ. సో అందుకే ఈ ఆలయం అంతా జనసంచారం ఎక్కువగా లేకుండా, అంటే జనాలు కూడా భక్తులు కూడా చాలా తక్కువ వస్తారు. కొన్ని ఉత్సవాల సమయంలోనే ఇక్కడైతే ఉత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఆలయం దగ్గర. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. సో మనం ఏ ఆలయం చూసుకున్నా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క స్థల పురాణాన్ని అండ్ చరిత్రని మొత్తం ఇక్కడైతే పెట్టారు. ఇక ఈ ఆలయం యొక్క పురాణ చరిత్ర ఏంటంటే, పూర్వం 6000 సంవత్సరాల క్రితం అగస్తేశ్వర మహాముని శివకేశవుల విగ్రహాన్ని అన్నపూర్ణ కావడిలో ఉంచుకొని వారి ప్రతిష్ట కోసం ముల్లోకాలు తిరుగుతూ ఈ భూలోకాన్ని అయితే చేరుకుంటాడు. అలా ఈ భూలోకాన్ని చేరుకున్న తర్వాత ఉత్తర కాశీకి వెళ్లే క్రమంలో ఈ కృష్ణ నది అండ్ మూసీ నదిలో యొక్క సంగమ ప్రదేశానికి అయితే వస్తాడు. అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశవాణి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిసి ఉన్నారని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత సో ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారికి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. అందుకే ఫ్రెండ్స్ మనమైతే వాడపల్లి టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఊపిరి పీలుస్తూ ఉంటారంట. అండ్ ఇక్కడ చూసారు కదా, స్థల పురాణాన్ని మొత్తం ఇక్కడైతే చరిత్రగా ఇక్కడ లిఖించి పెట్టారు ఇక్కడ ఆలయం లోపల. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ చరిత్రను చదువుకున్నా మీకు తెలుస్తుంది స్వామివారి ప్రత్యేకత ఏంటంటే. ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం లోపల నరసింహస్వామి వారు అయితే ఊపిరి పీలుస్తూ ఉంటారు. అండ్ ఆ ఊపిరి పీల్చేది కూడా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈ వాడపల్లి క్షేత్రము పంచానృసింహ క్షేత్రాల్లో ఒకటి. అసలు పంచానృసింహ క్షేత్రాలు ఏంటంటే వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి. ఇక నరసింహస్వామి వారు ఊపిరి పీలుస్తూ ఉంటారు. సో అది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ స్వామివారి దగ్గర 2 జ్యోతులు అయితే ఉంటాయి. సో చూసారు కదా, కింద ఉన్న జ్యోతి ఏంటంటే కదలదు, కానీ పైన ఉన్న జ్యోతి అయితే మనకి మినుకు మినుకుమంటూ కదులుతూ ఉంటుంది. అయితే ఆ జ్యోతి ఎందుకు కదులుతుందంటే, స్వామివారు శ్వాస తీసుకునేటప్పుడు ఆ శ్వాస నుంచి వచ్చే గాలి అనేది ఆ జ్యోతికి తగిలి ఆ పైన దీపం అనేది కదులుతూ ఉంటుంది. సో అందుకే నరసింహస్వామి వారు ఊపిరి పీలుస్తూ ఉంటారని ఇక్కడ మనమైతే స్పష్టంగా చెప్పవచ్చు.